ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనము ఎక్కడి నుండి వచ్చాం? ఈ సృష్టికి అసలు కారణం ఎవరు? మన జీవితం ఎందుకు ఇలా ఉంది? మన గమ్యం ఏమిటి? ఈ ప్రశ్నలు సాధారణమైనవి కావు. ఇవే బ్రహ్మ విద్యా జిజ్ఞాసుల ప్రశ్నలు. ఈరోజు మహర్షులు ఎలా ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొన్నారు? ధ్యానం ఎందుకు పరమ మార్గమైంది తెలుసుకుందాం. బ్రహ్మ విద్యా జిజ్ఞాసులు అంటే పరమసత్యాన్ని తెలుసుకోవాలనే తపన కలవారు. అతనికి ప్రపంచపు సాధారణ సుఖాలు సరిపోవు. అతని మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది. ఈ జగత్తు వెనుక ఉన్న శక్తి ఏమిటి అనే ప్రశ్న. దానికి మహర్షులు మొదట ఈ సృష్టికి కారణమని భావించిన అంశాలను గురించి పరిశీలించారు. కాలం కారణమా లేక ప్రకృతి కారణమా? కర్మ ధర్మమా వీటికి కారణం? లేదా అదృష్టమా? లేకపోతే పదార్థమా? శక్తియా? లేదా మన మనస్సా? లేదా మనలో ఉన్న అహంకారమా? వీటన్నింటినీ లోతుగా విశ్లేషించారు. కానీ ఒక సత్యం వారికి స్పష్టమైంది. ఇవన్నీ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి. ఆధారపడినది మూల కారణము ఎప్పటికీ కాలేదు అనే సత్యాన్ని గ్రహించారు. ఎంత చర్చ చేసినా, ఎంత తర్కం చేసినా, ఎంత మీమాంస చేసినా పరమసత్యం తర్కానికి చిక్కదు. అప్పుడు మహర్షులు గ్రహించిన గొప్ప నిజం, అనుభవమే మార్గం, ధ్యానం మాత్రమే సాధనం అని గ్రహించారు. వారు లోనికి తిరిగారు. ఇంద్రియాలను ఉపసంహరించారు. మనస్సును శాంతపరిచారు. గాఢమైన ధ్యానంలో లీనమయ్యారు. ధ్యానం లోతు పెరిగే కొద్దీ ఒక అనుభవం వెలిగింది. పరమాత్మ అనుభవం. అన్ని జీవుల్లో ప్రకాశించే ఒకే చైతన్యం ఉందని వారు దర్శించారు. అది వేర్వేరు కాదు, అది ఒకటే. అదే పరమాత్మ. కాలం, ప్రకృతి, మనస్సు, శక్తి ఇవన్నీ ఆయన అధీనంలో నడుస్తున్నాయని తెలుసుకున్నారు. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, చర్చ జ్ఞానాన్ని ఇస్తుంది, తర్కం స్పష్టత ఇస్తుంది, కానీ ధ్యానం అనుభవాన్ని ఇస్తుంది. పరమసత్యం తెలుసుకోవాలంటే లోపలికి ప్రయాణం మొదలు పెట్టాలి. మీరు కూడా ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయండి. ప్రశ్నలు సమాధానాలుగా మారే మార్గం మీ అంతరంగంలోనే ఉంది. ఓం శాంతి శాంతి శాంతి.